ఏ ఆటో వస్తావా? ఊరి చివరికైనా ఓకే, మా ఇంటికైనా ఓకే. నువ్వు వస్తానంటే ఇక్కడ పని ఇక్కడే వదిలేసి వస్తా. ప్లేట్లో పలవల గుమ్మగుమ్మలాడిపోతున్నావు. ఎరా కొవ్వు పట్టుందా? ఎట్టా అగుపిస్తున్నాను నేను? పిచ్చి పిచ్చిగా వాగుతుండవు. ఊరి చివరికైనా వస్తావా, మీ ఇంటికైనా వస్తావా? ఆడపిల్ల కనిపించినప్పుడే మొగోళ్ళమని గుర్తొస్తాదరా మీకు? మనం కొంచెం ఎక్స్ట్రా చేసామంటే డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాం. పదండి. అవునరా, డబ్బులు పదండి పదండి. సారీ అక్క, సారీ, మమ్మల్ని క్షమించు. తీసుకో అక్క డబ్బులు. ఇంకోసారి చేయమక్క. వస్తామక్క. పదండి రా. రై పద. ఇంకోసారి ఇలా చేసావంటే బాగుండ చెప్తున్నాను. ఏమైందమ్మా? బంకర వాగుడు వాగుతున్నాడు, అందుకే బుద్ధి చెప్పాను. ఎరా నీ బుద్ధి మారదా? పని చేసుకోరా, 10 రూపాయలు సంపాదించుకొని చెప్తే షాప్కొచ్చిన ఆడపిల్లలతో ఇలా ప్రవర్తిస్తావా? నీలాంటోడిని పనిలో పెట్టుకుని రోజు ఈ గొడవలు నేను పడలేను. నీ చేష్టలు చూసి వచ్చేవాళ్ళు కూడా పోతున్నారు. పోరా ఇక్కడి నుంచి. నేను పోతే బిర్యానీ కాదు కదా, బజ్జీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాదు నీ షాపు. మూసేసుకున్నా పర్వాలేదు. ఆడపిల్లల్ని పట్టుకుని ఇలా మాట్లాడుతుంటే చూస్తా ఊరుకునేది లేదు. అమ్మో, ఇప్పుడు నేను అడిగి పోయినానంటే పాపకి నా ఉద్యోగం పోయి ఉండదని తెలిసిపోతుంది. కాస్త నిమ్మలంగా ఉండడం మంచిది. చెప్పేది నీకే. పోరా ఇక్కడి నుంచి. నీదొక పెద్ద షాపు. ఇన్నేళ్ళు నీ షాపు నడిచింది నేను చేసిన బిర్యానీ వల్లే. బేరాలు లేక ఈగలు తోలుకుంటూ నువ్వే నా ఇల్లు వెతుక్కుంటూ వస్తావు. ప్రాణం పోయినా రానురా. నువ్వు ఒక్కడవేనా మాస్టర్వి? ఇంకెవరు దొరకరా? వెళ్ళిక్కడి నుంచి. చెప్తా నీ సంగతి. సారీ అమ్మా, ఏమనుకోవద్దు. వాడి తరపున నేను సారీ చెప్తున్నాను. అయ్యో, మీ తప్పేముంది? నా వల్ల అతను వెళ్ళిపోతున్నాడు, మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో. అదంతా ఏం లేదులేమ్మా. మాస్టర్లకి కొరవేముంది, ఎవరో ఒకరు దొరుకుతారులే. సరే అమ్మా, పోయేస్తాను.